హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐపీఎల్ 2025 సీజన్కు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే దాని గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఈ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ల విధి విధానాలపై ఐపీఎల్ యాజమాన్యం టీం ఓనర్లతో మీటింగ్ నిర్వహించింది. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ విధి విధానాల గురించి ఈ మీటింగ్లో ఖరారు చేయడం జరిగింది. కొత్తగా తీసుకున్న రూల్స్ ప్రకారం చాలామంది ఆటగాళ్లు తమ టీంని వదిలిపెట్టి వేరే టీంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడటం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో అత్యధికంగా టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ను కాదని హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలను అప్పగించింది. అయితే శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టుకు 5 సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ను తొలగించి హార్దిక్ పాండ్యాకు ఎలా బాధ్యతలు అప్పగిస్తారంటూ ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి. అదే సమయంలో కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా గత సీజన్లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీంతో జట్టు పగ్గాలు తిరిగి రోహిత్కు అప్పగించాలని అతని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రోహిత్ను తిరిగి కెప్టెన్ చేయడానికి జట్టు యాజమాన్యం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో రోహిత్ ముంబై జట్టును వీడాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కొత్తగా వచ్చిన రూల్స్ను బట్టి చూస్తే ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్లో భాగంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ముంబై ఇండియన్స్కు గుడ్ బై చెబితే అతని కోసం ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్ టీంలు పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్సీబీ యాజమాన్యం రోహిత్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు నుండి రోహిత్ శర్మను ఆర్సీబీ జట్టులో తీసుకుని అతనికి కెప్టెన్సీ ఇవ్వాలనేది ఆర్సీబీ మేనేజ్మెంట్ ఉద్దేశం. రోహిత్, విరాట్ మధ్య ఇద్దరు అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం అందరికీ తెలిసిందే. మీలో ఎంతమంది రోహిత్ ఆర్సీబీ తరపున ఆడతాడు అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. Thank you for watching this video.